ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో యాగంటి క్షేత్రం ఒకటి. యాగంటిలో కొలువై ఉన్న నందీశ్వరుని విగ్రహం వెనుక పెద్ద మిస్టరీ దాగుంది. నేటికి దీనిని ఛేదించడం ఎవరి వల్ల కాలేదు. అందుకే యాగంటి క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుని భక్తుల పూజలతో విరాజిల్లుతుంది. యాగంటిలో ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది. శివ పార్వతులిద్దరు ఒకే లింగంలో కనిపించడం ఈ ఆలయ విశేషం. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో ఒకటి. పచ్చని వాతావరణంలో కొండ కోణాల నడుమ ఈ క్షేత్రం కొలువై ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రంలో ప్రముఖంగా చెప్పబడి యాగంటి బసవన్న స్వయంభువుగా వెలిశాడని చరిత్ర చెబుతుంది. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. ఈ బసవన్న విగ్రహం 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని ఏకంగా పురావస్తు శాఖ నిర్ధారించింది. దీనికి సంబంధించిన వివరాలను సైతం ఆలయంలో ఏర్పాటు చేశారు. అంతకంతకు పెరిగిపోతుండడం అటు భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. యుగాంతంలో యాగంటిలోని నంది పైకి లేచి రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారని చెబుతుంటారు. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానిపల్లి గ్రామానికి సమీపంలోని ఈ యాగంటి క్షేత్రం ఉండటం విశేషం.